వదిలేసి వెళ్ళిపోయారని చెప్పంగానే ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయితే కంప్లైంట్ అయితే ఇచ్చాడంట. కంప్లైంట్ కూడా తీసుకోలేదంట. వారం రోజులు అలా తిరిగారంట. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఒక పిటిషన్ అయితే వేశారట. సో ఇది కూడా అవదేమోనని తెలిసి ఆయన ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నపం అయితే తీసుకున్నాడు. ఆ విన్నపం ఉన్న కలెక్టర్ గారు ఏం చేశారంటే, నీకు ఎలాగైనా న్యాయం చేస్తాను, ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకొని నేను త్వరగా దర్యాప్తు చేస్తాను, ఆ నిందితులను ఎవరినో పట్టుకుందామని అయితే చెప్పారు. సో ఆఖరి పోలీసులు అయితే కేసు తీసుకున్నారు. కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని, అన్యాచురల్ అఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది. దాని మీద మేము స్థానిక వెటర్నరీ డాక్టర్ గారికి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది. వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఆఖరికి మీరు చేసిన పనికి పోలీసులు కూడా నవ్వుతుండ్రా బాబు. ఆ నిందితులు ఎవరో దొరికాక కొంచెం వాళ్ళ మొఖాలు అయిందో చూపించండి అయ్యా. సో గేదెలు కాసే వాళ్ళు